హైలైట్ కొట్టినాడు బండి బ్రాండ్ మీదకే. చూసిండ్రా అల్లుడు సీను, హిందీ ఛత్రపతి, సాక్ష్యం, జయ జానకి నాయక సినిమాల హీరో బెల్లంకొండ శ్రీనివాసు రూల్స్ ఎట్లా పాటిస్తున్నాడు. కారును రాంగ్ రూట్లో నడుపుకుంటా పోతున్నాడు. నేను హీరోను, నన్నెవడు ఆపేదన్నట్టు రయ్యమని పోతున్నాడట. కానీ హైదరాబాద్ పోలీసులు ఊకోరు కదా. అందరూ ఓతీరుగా పోతుంటే గీ కారేంది వాళ్ళకి ఎదురుగా పోతున్నదని ఆపిండట. రాంగ్ రూట్లో పోవడైంది అని అడిగితే ఇగో గిట్ల పోలీస్ కానిస్టేబుల్ మీద కారు నడిపిండు. ఎంత మంచి హీరోనో మీరే అర్థం చేసుకోండి. రీతగాడు మంచి కోసం పాటువాడే, సర్కార్ పెట్టిన రూల్స్ పాటించే గొప్ప మనిషి అనుకున్నాం. కానీ ఈతనేంది గిట్ల చేసిండు అనిపిస్తున్నది కదా. కానీ కొంతమంది అట్లనే ఉంటారు, సినిమాలలో చూయించినట్టు ఉండరు. రూల్స్ గీల్స్ జాంతానై అన్నట్టు ఎక్కిల్ చేష్టలు చేస్తారు, నలుగురు ముందట నవ్వుల పాలవుతారు. మళ్ళీ ఇతగాడు లక్షలు విలువ చేసే కారును రాంగ్ రూట్లో నడిపింది ఎక్కడనో కాదు, జర్నలిస్ట్ కాలనీలా. అంటే భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు చేసిండు అన్నట్టు. కానీ కానిస్టేబుల్ ఊకోకుండా కయ్యం పెట్టుకున్నంత పని చేసి కారును వెనకకు మలిపించిండట. ఆహా, నువ్వు హీరో అయితే సినిమాలలో కావచ్చు కానీ మా ట్రాఫిక్ వాళ్ళదన కాదు అన్నట్టు చేసిండట. దెబ్బకే సినిమాలలో హీరో చేతిలో దెబ్బలు తిన్న విలన్ తీరుగా తోక ముడుచుకొని వెళ్ళిపోయిందట. ఏందో ఏమో ఈ సినిమాల తీరు అని అంటున్నారట ఈ రాంగ్ రూట్ల కారు నడిపింది చూసిన వాళ్ళంతా.